నమస్కారం. నేను చందు. 10 ఇంటర్ డిగ్రీలతో కేంద్ర కొలువులు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో 2049 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులు ఫేజ్ 12 2024 ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. 10 ఇంటర్ డిగ్రీ విద్యార్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల రాజధానులు, నగరాలు, ముఖ్య పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో శాఖలు నడుస్తున్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. అంటే ఒక్కో విభాగం ఒక్కో తరహా రంగానికి చెందినవి. అందువల్ల వీటిలో సేవలు అందించడానికి భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం అవసరమైన మానవ వనరులను, హ్యూమన్ రిసోర్స్ని ఎంపిక చేయడానికి ఎస్ఎస్సి ఏటా సెలక్షన్ టెస్ట్ నిర్వహిస్తుంది. 10th ఇంటర్ డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్, టైపింగ్, స్టెనో ఇలా భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 10th క్వాలిఫికేషన్ తోటి మెడికల్ అటెండెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, క్యాంటీన్ అటెండెంట్, ఫీల్డ్ వర్కర్, బేరర్, కుక్, మేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ ఆపరేటర్, క్లీనర్, దోబీ కుక్, శానిటరీ వర్కర్, సెమీ స్కిల్డ్ క్రాఫ్ట్మెన్, మేసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్, బైండర్, స్టాఫ్ కార్ డ్రైవర్, మడ్ ప్లాస్టర్, డిస్పాచ్ రైడర్ పోస్టులు భర్తీ చేస్తారు. వీటికి పరీక్షతో నియామకాలుంటాయి. ఎంపిక అయితే లెవెల్ 1 ఉద్యోగం దక్కుతుంది. వీరు ప్రతి నెల సుమారు 30,000 పొందొచ్చు. కాకపోతే ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి లైబ్రరీ అటెండెంట్, ఫీల్డ్ మెన్, స్టాక్ మెన్, కార్పెంటర్ కమ్ ఆర్టిస్ట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, గ్రేడ్ 3 క్లర్క్, ఎల్డీసీ కాపీ హోల్డర్, ఇన్సెక్ట్ కలెక్టర్, సెక్యూరిటీ మెన్, స్టోర్ కీపర్, టెలిఫోన్ ఆపరేటర్, హెల్త్ వర్కర్ ఫీమేల్, ఫీల్డ్ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీరికి లెవెల్ 2 వేతనం దక్కుతుంది. నెలకు సుమారు 35,000 అందుకోవచ్చు. డిగ్రీ ఆపై క్వాలిఫికేషన్ తోటి నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, యూడీసీ, గ్రేడ్ బి డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్, గ్రేడ్ ఏ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, సీనియర్ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికైన వారు మొదటి నెల నుంచి సుమారు 50,000కు పైగా వేతనం పొందొచ్చు. మరి ఎవరు అర్హులు అంటే అన్ని పోస్టులకు పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. కొన్ని పోస్టులకు పరీక్షతో పాటు టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ లిటరసీలో ఎందులోనైనా స్కిల్ టెస్ట్ ఉంటుంది. వయసు నిబంధనల పోస్టు ప్రకారం మారుతుంది. జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల వయసు ఉండే అవకాశం ఉంది. ఎక్కువ పోస్టులకు గరిష్ట వయసు 27, 28, 30 ఏళ్ళు ఉంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయసులో మినహాయింపు ఉంటుంది. పరీక్ష ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నాంశాలు అందరికీ ఒకటే. పోస్టులను బట్టి ప్రశ్నల కఠినత్వం, స్థాయిలో మార్పులు ఉంటాయి. 10వ తరగతి విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్న పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ అరిథమెటిక్ స్కిల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ విభాగాల్లో 25 చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం ప్రశ్నపత్రం 2 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా రాయాలి. పరీక్ష వ్యవధి గంట. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పై స్థాయి ఇలా విద్యార్హతల ప్రకారం 3 రకాల ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులకు 30, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25, ఇతర విభాగాల వారు 20% మార్క్స్ పొందాలి. ఆ తర్వాతి దశ పరీక్షకి ఎంపిక కావడానికి 5 కంటే తక్కువ పోస్టులు ఖాళీలు ఉన్న పోస్టులు అయితే ఒక్కో దానికి 30 మందిని, 5 కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే 15 మందిని చొప్పున తీసుకుంటారు. ఏ విభాగం ఎలా? జనరల్ ఇంటెలిజెన్స్, వెర్బల్, నాన్ వెర్బల్ 2 రకాల ప్రశ్నలు వస్తాయి. పోలికలు, భేదాలు, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, ఫిగర్ క్లాసిఫికేషన్, అరిథమెటిక్, నంబర్ సిరీస్ మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సంఖ్యలు, అంకెలు, చిత్రాలు, గ్రాఫ్ల పైన ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమిక అంశాలు, సూత్రాలు,
అనువర్తనాలపై అప్లికేషన్లపై పట్టు సాధిస్తే వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. జనరల్ అవేర్నెస్, పర్యావరణం, సమాజంపై ముడిపడి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రోజువారీ సంఘటనలు, వర్తమాన అంశాలకు అంటే కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యం ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతో చాలా వరకు ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. ఎక్కువ ప్రశ్నలు మన డైలీ లైఫ్ నుంచే వస్తాయి. వీటితో పాటు భారత, పొరుగు దేశాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. హై స్కూల్ సోషల్ సైన్స్ పాఠ్యాంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి పరీక్ష తేదీకి 9 నెలల ముందు నుంచి ముఖ్యాంశాలను మననం అంటే రివిజన్ చేసుకుంటూ ఉండాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, నంబర్ సిస్టము, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, శాతాలు, అంకెల మధ్య సంబంధం, నిష్పత్తి, సరాసరి, లాభ నష్ట, కాలం, పని, కాలం, దూరం, వయస్సు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, కాసాగు, గాసాబా, వైశాల్యాలు, ఘన పరిణామాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలు హై స్కూల్ మ్యాథ్స్ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకొని వీలైనన్ని మోడల్ పేపర్స్ ఎక్కువ సాధన చేస్తే సరిపోతుంది. జనరల్ ఇంగ్లీషు, అభ్యర్థి ప్రాథమిక ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పులు గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రిహెన్షన్ తదితర విభాగాల ప్రశ్నలు వస్తాయి. హై స్కూల్ స్థాయి ఆంగ్ల ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ నుంచి వ్యాకరణ అంశాలు అంటే ఇంగ్లీష్ గ్రామర్ బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధన కష్టమేమో కాదు. పైన పేర్కొన్న అంశాలు 10వ తరగతి విద్యార్హతతో నిర్వహించే పోస్టులకు సంబంధించినవి. అదే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ అర్హతతో నిర్వహించే పరీక్షలకు ఇవే అంశాలు ప్రశ్నల స్థాయి కాస్త కఠినంగా ఉంటుంది. అదనంగా మరికొన్ని అంశాలు కూడా చదవాల్సి ఉంటుంది. మరి ప్రిపరేషన్ ఎట్లా అంటే సిలబస్ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు, వాటిని గమనించాలి. తాజా అభ్యర్థులు ప్రాథమిక అంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. అనంతరం సంబంధిత అంశంలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం అధ్యయనంలో మార్గదర్శిగా భావించాలి. వీటిని గమనిస్తే ప్రశ్నలు ఏ స్థాయిలో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నమాట ఏ స్థాయిలో అడుగుతారు, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వీటికి ఎంత సమయం కేటాయించాలి మొదలైనవి తెలుసుకోవచ్చు. ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అన్ని విభాగాలు చదువుకుంటూ ఎక్కువ ప్రశ్నలు వస్తున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరీక్షలో వాటికి లభిస్తున్న ప్రాధాన్యం గుర్తించి సమయం కేటాయించాలి. పరీక్షకు 2 వారాల ముందు నుంచి కనీసం రోజుకు ఒకటైనా మాక్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. వాటిని తప్పనిసరిగా మూల్యాంకనం చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెనుకబడుతున్న అంశాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విభాగం నుంచి ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. కాబట్టి పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తేనే ఉన్న వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలుగుతారు. వర్తమాన వ్యవహారాలకు అంటే కరెంట్ అఫైర్స్కి వివిధ రంగాల్లో జాతీయం, అంతర్జాతీయంగా జరుగుతున్న ముఖ్య పరిణామాలను నోట్స్ రాసుకోవాలి. ఈ విభాగంలో అవార్డులు, పురస్కారాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు, రచయితలు, తాజా పరిశోధనలు బాగా చదవాలి. ఇటీవల జరిగిన ఎన్నికలు, క్రీడలపై అధిక దృష్టి సారించాలి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబీపీఎస్ ఇటీవల నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉపయోగపడతాయి. మరి ఏమేం పుస్తకాలు అవసరం ఉంటాయి అంటే పుస్తకాలు అభ్యర్థులు తమకు సౌకర్యవంతమైన రచయిత, పబ్లిషర్ల పుస్తకాలను ఎంచుకోవచ్చు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో పుస్తకాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువ చదవడం మేలు. ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్, టాటా మెగ్రాయిల్ లేదా చాంద్ పబ్లికేషన్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ క్వాంటిటేటివ్ ఎగ్జామ్స్, ఆర్ఎస్ అగర్వాల్. జనరల్ నాలెడ్జ్ లూసెన్స్ తీసుకోవచ్చు. 100 ప్రశ్నలు, మొత్తం వ్యవధి 3600 సెకండ్లు. అంటే ప్రతి ప్రశ్నకు 36 సెకండ్ల సమయమే అందుబాటులో ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరం. అలాగే దీని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ ప్రశ్నలకు సమయం సరిపోదు. అందువల్ల జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తి చేసుకొని అక్కడ మిగిలిన సమయాన్ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్కు కేటాయించుకోవాలి. ఇకపోతే ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆన్లైన్ దరఖాస్తుల గడువు మార్చి 18 ఈ నెల 18 రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు.
పరీక్షలు మే 6 నుంచి 8 వరకు ఉంటాయి. పరీక్ష కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, కడప, విజయనగరం, రాజమహేంద్రవరం, తిరుపతి ఇట్లున్నాయి. వెబ్సైట్ SSC.NIC.in. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికలే. 10 ఇంటర్ డిగ్రీలతో కేంద్ర కొలువులు. అప్లై చేసుకోండి, జాబ్ కొట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు మనం మంచి విషయాన్ని షేర్ చేసినట్టు అవుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.